నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1. రీసెంట్గా నేను దీని అన్బాక్సింగ్ కూడా చేశాను, గేమింగ్ రివ్యూ కూడా చేశాను. ఆ వీడియోస్ మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఈ ఫోన్కి సంబంధించి మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. అన్బాక్సింగ్ వీడియో కామెంట్ సెక్షన్లో కానీ అండ్ గేమింగ్ రివ్యూలో కామెంట్ సెక్షన్లో కానీ చాలా క్వశ్చన్స్ అయితే నేను చూశాను. 500 క్వశ్చన్స్ పైన వచ్చినాయి ఈ ఫోన్ సంబంధించి నాకైతే. సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అయితే నేను రాసుకున్నాను. ఫ్రీక్వెంట్లీ ఎక్కువగా మీరు అడిగిన క్వశ్చన్స్ అని నేను నోట్ డౌన్ చేసుకున్నాను. అండ్ యాపిల్ పెన్సిల్ కూడా టెస్ట్ చేశాను, చాలా బాగా వర్క్ అయింది. నేనైతే కొన్ని నోట్స్ అయితే రాసుకున్నాను నా ఐప్యాడ్లో. సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తాను. ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఆన్సర్ అయితే లభిస్తుంది. సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అయితే మీకున్న డౌట్స్ అయితే మ్యాక్సిమం ఈ వీడియోలో అయితే క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎక్కువ అడుగుతుంది బిల్డ్ క్వాలిటీ గురించి. సో బిల్డ్ క్వాలిటీ ఇది ఎలా ఉంది రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే అని. సో రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ రెండు దగ్గర మీకు ఒకేలాగా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ ఇది అల్యూమినియం ఎలాయ్తో ఫినిష్ చేశారు. సో మొత్తం ఈ రెండు మీకు మెటల్ బాడీసే, కాకపోతే ఈ సైడ్స్ వచ్చేసరికి ఇది మనకి పాలీకార్బోనేట్ లాగా నాకు అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు మెటీరియల్ గురించి. కొంచెం లైట్ వెయిట్ అయితే మనకి అనిపిస్తుంది. ఫోన్ అయితే మీకు మరి 5000 mAh బ్యాటరీ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది కొంచెం ఒక ఇటుకరాయి మోస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనుకుంటాం, కానీ సో చాలా లైట్ వెయిట్ ఉంది. సో నేను అనుకున్న దానికన్నా చాలా లైట్ వెయిట్ ఉంది. ఖచ్చితంగా మీరు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా చక్కగా చేశారు. మీరు ఒక చేతిలో ఈజీగా క్యారీ చేయొచ్చు, మీకు అంత స్ట్రెయిన్ అయితే అనిపేది ఈ ఫోన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువగా మీరు అడుగుతుంది NFC ఉందా అని అడుగుతున్నారు. దీనిలో మీకు NFC అయితే లేదు. IR బ్లాస్టర్ కూడా అడుగుతున్నారు. IR బ్లాస్టర్ కూడా దీనిలో మీకు లేదు. అదే మీకు రెడ్మీ నోట్ 5 ప్రో చూసుకుంటే మీకు IR బ్లాస్టర్ అయితే ఉంది. అండ్ FM రేడియో అయితే ఉంది. దీనిలో మీకు స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ అయితే ఉంది. NFC అయితే దీనిలో మీకు లభించడం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా స్లో ఉంది, మనం అనుకున్నంత ఫాస్ట్ అయితే లేదు. సో చూడొచ్చు మనకి ఒక 1 సెకండ్ పైన టైం తీసుకుంటుంది. సో ఇదైతే నేను ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను ఏసూస్ టీమ్కి. వాళ్ళు నాకు కాల్ చేశారు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో నేను ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏంటంటే నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కొంచెం నేను నోటీస్ చేసింది ఒక 36 అవర్స్ నేను యూస్ చేస్తుంది ఫోన్ని. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు, చాలా స్లో ఉంది అన్లాక్ అయ్యేటప్పుడు. అది నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఒక్కోసారి ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, ఒక్కోసారి అండర్ ఎక్స్పోజ్ అవుతుంది. సో కెమెరాలో కూడా కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయంలో. సో వీళ్ళు 29వ తారీఖు ఒక అప్డేట్ ఇస్తామని చెప్పారు కెమెరాకి సంబంధించి ఎక్స్పెషల్లీ. సో 29వ తారీఖు అప్డేట్ చేసిన తర్వాత నేను రెడ్మీ నోట్ 5 ప్రో రెడ్మీ నోట్ 5తో నేను కంపేర్ చేసి నేను కెమెరా రివ్యూ అయితే చేస్తాను. మీకు May 1 కల్లా మీకు కెమెరా రివ్యూ రావచ్చు. May 2కి అయితే ఫుల్ రివ్యూ అయితే వచ్చేస్తుంది మీకు. ఈ మధ్యకాలంలో నేను ఫోన్ అయితే యూజ్ చేస్తాను, ఇప్పుడు ఎక్కువ టైం దీని మీద నేను స్పెండ్ చేస్తున్నాను. సో మీకు కెమెరా రివ్యూ ఫుల్ రివ్యూకి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, రెండు మీకు 1 డే గ్యాప్లో వచ్చేస్తాయి. May 2 కల్లా మీకు ఖచ్చితంగా ఫుల్ రివ్యూ అయితే నేను చేస్తాను. చూద్దాం, మనకి 29వ తారీఖు వరకు వెయిట్ చేస్తే వీళ్ళు అప్డేట్ ఇస్తామంటున్నారు కదా. సో చూద్దాం అప్డేట్లు ఏమైనా కెమెరాలో ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేస్తారేమో. నెక్స్ట్ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసరికి డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది అంటే 2 జియో సిమ్లు వేస్తే సపోర్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో 2 జియో సిమ్లు వేస్తే మీకు 2 జియో సిమ్ సిగ్నల్ వస్తుంది, 2 జియో సిమ్లు మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ జియో సిమ్ నుంచి అయినా మీరు కాల్స్ అయితే చేయొచ్చు, వాయిస్ కాల్స్. అండ్ మీరు ఈ 2 సిమ్ములు దీనిలో వేసిన తర్వాత మీరు ఈ 2 సిమ్ములకి ఏదైనా ఫోన్ నెంబర్ నుంచి మీరు కాల్ చేసినా కానీ సో 2 సిమ్ములకి మీకు కాల్స్ అయితే వస్తున్నాయి. సో 2 డ్యూయల్ సిమ్లు అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఈ ప్రైస్లో ఇది ఒకటే అనుకుంటా 2 జియో సిమ్లు మీరు ఒకేసారి యూజ్ చేసే ఫోన్ అయితే. సో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నోటీస్ చేసింది మొబైల్ డేటా విషయంలో. మనం డేటా యూజ్ చేసేటప్పుడు రెండు సిమ్ల మధ్య స్విచ్ అవ్వడానికి అయితే రావట్లేదు. ఏదైనా ఒక సిమ్లోనే డేటా అయితే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. 2 సిమ్ముల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జియో సిమ్లో నాకు 1 GB డేటా అయిపోయింది, నెక్స్ట్ జియో సిమ్ మనం ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఆ జియో సిమ్ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటుంటాం, కానీ అట్లయితే కుదరట్లేదు. నేను చూసిన దాని ప్రకారం ఒకటే జియో సిమ్కే మీకు డేటా అయితే వస్తుంది, రెండో జియో సిమ్కి మీకు డేటా అయితే రావట్లేదు. ఇదొకటి నేను నోటీస్ చేసిన ప్రాబ్లం అయితే. అండ్ ఏ సిమ్కి వస్తుందో కూడా మనం చెప్పలేము, వేసేదాకా మనకు తెలియట్లేదు. ఏదో ఒక సిమ్కే వస్తుంది, 2 సిమ్ములకి అయితే మనకి డేటా అయితే రావట్లేదు. నెక్స్ట్ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. నేను నా దగ్గర ఇది కూడా ఉంది వోల్టేజ్ మీటర్. సో దీంతో కూడా నేను టెస్ట్ చేసా కానీ ఎక్కువ వోల్టేజ్ కూడా డ్రా చేయట్లేదు. మ్యాక్సిమం 5 వోల్ట్ ఇది ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. సో మ్యాక్సిమం 10 వాట్ వరకే ఇది ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. ప్రజెంట్ అయితే నా టెస్టింగ్లో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ అయితే చేయట్లేదు. నేను 80% పైన నేను చెక్ చేశాను. ఒకసారి నేను మొత్తం బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత 10% 20%కి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను, నా ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీనికి లేదు. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంది అని చెప్పారు కదా. ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఛార్జర్తో అంటే, నేను ఛార్జింగ్ పెట్టాను 9% నుంచి 100% వరకు ఛార్జ్ అవ్వడానికి
2.5 అవర్స్ పైన టైం తీసుకుంటుంది. 2.5 అవర్స్ నుంచి 2 అవర్ 45 మినిట్స్ వరకు మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు 0 to 100% ఈ ఫోన్ ఛార్జ్ పెట్టాలనుకుంటే. సో ఛార్జింగ్ టైం అయితే కొంచెం ఎక్కువ ఉంది. కాకపోతే డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం అంత తొందరగా అయితే డిశ్చార్జ్ అయితే అవ్వట్లేదు. స్టాండ్ బై టైం అయితే మనకు చాలా వస్తుంది. నేను నైట్ పడుకునేటప్పుడు 15% ఉంది. మార్నింగ్ లేచి చూసిన తర్వాత 13%కి వచ్చింది. అంటే 2% మనకి డ్రాప్ అయింది. సో నార్మల్గా అయితే బ్యాటరీ అయితే స్టాండ్ బై మోడ్లో ఎక్కువ ట్రైన్ అయితే అవ్వట్లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ నేను నోటీస్ చేసింది. నేను కంప్లీట్ ఫుల్ రివ్యూలో చెప్తాను దీని గురించి. ఇది కూడా ఇదన్నీ ఇనీషియల్ ఇంప్రెషన్స్, ఇనీషియల్ రివ్యూ. నేను 36 అవర్స్ యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను. ఇది కంప్లీట్ రివ్యూ అయితే కాదు. కంప్లీట్ రివ్యూ మీకు May 2 వస్తుంది. అక్కడ మీకు ఈ ఫోన్ గురించి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇది ఇనీషియల్ రివ్యూనే. నెక్స్ట్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా? హీటింగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఫోన్ నేను హెవీ యూస్ చేసినప్పుడు కూడా నాకు మేజర్గా కాలిపోతుంది, ఇట్లాంటి సమస్యలు అయితే నేను నోటీస్ చేయలేదు. సో పెద్దగా హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా నేను 40 మినిట్స్ పైన గేమ్స్ ఆడినా కానీ 44 డిగ్రీ సెంటిగ్రేడ్ మ్యాక్సిమం రీచ్ అవుతుంది. సో ఓవర్ హీటింగ్ సమస్యలు అయితే నేను నోటీస్ చేయలేదు ఈ ఫోన్ ఇప్పటివరకు అయితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జెన్యూఐయా స్టాక్ యూఐయా? ఇది మీకు స్టాక్ ఆండ్రాయిడ్ రామ్ లాగా ఉంది. జెన్యూఐయే మనకి లోపలికి వెళ్ళి చూస్తే అప్డేట్స్లో మనకి జెన్యూఐ అని కనపడుతుంది. కాకపోతే మొత్తం మోడిఫై చేశారు. ఎక్కడ మీకు బ్లోట్వేర్ కానీ ఏమీ లేవు. వాల్పేపర్స్ కూడా లేవు. ఒక్క వాల్పేపర్ కూడా నాకు కనపడలేదు. వాల్పేపర్ చేంజ్ చేద్దామంటే నేను మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళి వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని నేను వాల్పేపర్ సెట్ చేసుకున్నాను. డిఫాల్ట్గా మనకి బ్లూ వాల్పేపర్ వస్తుంది. చూడడానికి అంత బాగాలేదు ఫోన్ అయితే. సో ఇంత బ్లోట్వేర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు. ఓన్లీ ఫేస్బుక్ సంబంధించిన యాప్స్ ఉన్నాయి. ఫేస్బుక్ మెసెంజర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి తప్పితే మీకు ఎక్కడ బ్లోట్వేర్ అయితే కనపడట్లేదు. ఇది కంప్లీట్గా మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు జెన్యూఐ యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడ మీకు అనిపించదు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాలో బొకే మోడ్ ఉందని అడుగుతున్నారు. ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు బొకే మోడ్ అయితే ఉంది. కాకపోతే అంత ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని షార్ట్స్ నేను తీసినవి ఫ్రంట్ కెమెరా బోకే షార్ట్స్ ఇవి. సో ఫ్రంట్ కెమెరా చూద్దాం, మనకి అప్డేట్లో ఏమైనా ఫిక్స్ చేస్తారేమో ఫ్రంట్ కెమెరాది. నేను కంప్లీట్గా కెమెరా రివ్యూలో చెప్తాను. కెమెరా రివ్యూ నేను May 1 కల్లా చేస్తాను. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత 29th. సో అప్పుడు మనకి కెమెరా గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రజెంట్ మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు బొకే మోడ్ అయితే ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ అయితే లేదు. కాకపోతే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా కెమెరా సంబంధించి స్లో మోషన్ వీడియో ఉందని అడుగుతున్నారు. స్లో మోషన్ వీడియో అయితే నాకైతే కెమెరా సెట్టింగ్స్ అయితే ఎక్కడ కనపడలేదు. సో ప్రజెంట్ అయితే కెమెరా ఇవ్వాలి అయితే నాకు స్లో మోషన్ వీడియో కనపడలేదు. చూద్దాం 29th అప్డేట్ తర్వాత అది కూడా ఏమైనా యాడ్ అవుతుందేమో. ప్రజెంట్ అయితే స్లో మోషన్ వీడియో అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఈఐఎస్ ఉందా అంటే వీడియోలో స్టెబిలైజేషన్ ఉందా అని అడుగుతున్నారు. నేను చూసిన దాని ప్రకారం అయితే ప్రజెంట్ అయితే స్టెబిలైజేషన్ కూడా ఏం లేదు మనకి. 1080pలో కానీ 4Kలో కానీ ఎక్కడ మనకి స్టెబిలైజేషన్ అయితే ఏం కనపడట్లేదు. చూద్దాం 29th తర్వాత మనకి కెమెరా సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉండొచ్చు. ఎందుకంటే అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ అప్డేట్ రాకపోతే మాత్రం మీకు వచ్చే యూనిట్ కూడా ఇట్లనే ఉంటుంది కెమెరా పరంగా. ఇవే అయితే మీరు నోటీస్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ అయితే. స్లో మోషన్ వీడియో లేకపోవడం, ఈఏఎస్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొంచెం యావరేజ్ ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. సో అప్డేట్ వస్తే మాత్రం నేను కెమెరా రివ్యూలో మీకు తెలిసిపోతుంది. May 1 అట్లా కెమెరా రివ్యూ నేను కంపేర్ చేసి చూపిస్తాను Redmi Note 5, Redmi Note 5 Proతో ఈ కెమెరాని. నెక్స్ట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అడుగుతున్నారు. కంపెనీ అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది ఏ గ్లాసో, ఇది 2.5D గ్లాసే. కొంతమంది ఇది కూడా అడుగుతున్నారు. మనకి ఇది 2.5D గ్లాస్తోనే వస్తుంది. కాకపోతే ఇది ఏ గ్లాసో ఏమీ మనకి మెన్షన్ చేయట్లేదు. నా ఉద్దేశం ప్రకారం నేను చాలా ఫోన్స్ చూసాను కాబట్టి ఇది కొంచెం గొరిల్లా గ్లాస్ 3 లాగా నాకు కనపడుతుంది. సో చూడాలి మరి. కంపెనీ నుంచి అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకి స్క్రాచెస్ అయితే ఏం పడట్లేదు. నేను యూజ్ చేస్తున్న టైంలో ఎటువంటి స్క్రాచెస్ అయితే ప్రజెంట్ అయితే ఏం నోటీస్ చేయలేదు. సో గ్లాస్ గురించి అయితే మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కంపెనీ నుంచి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సౌండ్ క్వాలిటీ గురించి అడుగుతున్నారు. స్పీకర్ అయితే మీకు చాలా లౌడ్ ఉంది. స్పీకర్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి దీనిలో మ్యాక్స్ బాక్స్ అని చెప్పేసి ఒకటి ఇస్తున్నారు. దాని గురించి కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ప్లాస్టికా లేకపోతే మనకి అట్ట అని చెప్పేసి అడుగుతున్నారు. అదైతే అట్ట ముక్కే, ప్లాస్టిక్ అయితే కాదు. దానిలో ఎక్కడ మీకు ప్లాస్టిక్ మెటీరియల్ అయితే కనపడదు. కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, మన అట్టతో వాళ్ళు తయారు చేశారు. అదేంటంటే మనకి జస్ట్ ఈ ఫోన్ మనం దానిలో పెట్టినప్పుడు సౌండ్ మన వైపు అది యాంప్లిఫై చేస్తుంది. సో దానివల్ల మీకు కొంచెం లౌడ్గా అనిపిస్తుంది. సో అది పెద్ద ఎక్విప్మెంట్ అయితే మీకు కాదు. దాని గురించి కూడా చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఓవరాల్గా లౌడ్ స్పీకర్ అయితే మీకు సింగిల్ స్పీకర్ అయినా కానీ చాలా లౌడ్ ఉంది. మీరు మూవీస్ చూసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి కూడా మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. సో మీరు Redmi Note 5 Proతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 3.5 అవుట్పుట్ అయితే మీకు ఆడియో, మీరు సాంగ్స్ వినే పని అయితే మీకు కొంచెం నాకు ఇది బెటర్ అనిపించింది Redmi Note 5 Proతో కంపేర్ చేస్తే ఇనీషియల్ ఇంప్రెషన్స్లో.
నెక్స్ట్ మనం సిగ్నల్ రిసెప్షన్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ కూడా దీనిలో మీకు బాగుంది. అండ్ సిగ్నల్స్ కూడా మనకి బాగానే తీసుకుంటుంది. ఇక్కడ నాకు ఒక 3-4 పాయింట్స్ వస్తాయి సిగ్నల్స్. జియో నేను యూజ్ చేసేది. సో దీనిలో అయితే అప్పుడప్పుడు మనకి ఫుల్ సిగ్నల్ కూడా వస్తుంది. సో అండ్ ఫుల్ సిగ్నల్ కంటే ఒక రెండు పాయింట్స్ అయితే డ్రాప్ అవుతుంది. 4 to 5 సిగ్నల్స్ అయితే మెయింటైన్ చేస్తుంది కానీ పాయింట్స్. అండ్ కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సిగ్నల్ రిసెప్షన్ కూడా దీనిలో మీకు బాగుంది. అండ్ నెక్స్ట్ చాలామంది స్పీడ్ టెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఈ ఫోన్ని రెడ్మీ నోట్ 5 ప్రోతో స్పీడ్ టెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మనకి 2 స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసరే కాబట్టి పెద్దగా మీకు స్పీడ్లో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అయినా కానీ మీరు రెండింటిని స్పీడ్ టెస్ట్ చేయమంటే మాత్రం నేను చేస్తాను. మీ ఒపీనియన్ ఇక్కడ కార్డ్ నేను వదిలేస్తున్నాను, స్పీడ్ టెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చెప్పండి. ఎస్కి ఎక్కువ ఓట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను రెడ్మీ నోట్ 5 ప్రోతో నేను కంపేర్ చేసి స్పీడ్ టెస్ట్ అయితే చేస్తాను. చూద్దాం రెండిట్లో ఏది ఫాస్ట్ ఉంటుందో. నెక్స్ట్ ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసరికి 6GB ర్యామ్ మోడల్ ఎప్పుడు వస్తుంది? 6GB ర్యామ్ మోడల్ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. సో మనకు అప్డేట్ వస్తే మాత్రం నేను టెక్ న్యూస్లో చెప్తాను ఎప్పుడు వస్తుందో. అది వస్తే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ నోట్ 5 ప్రోకి కొంచెం కాంపిటీషన్ అయితే ఉండొచ్చు. చూద్దాం అది ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ ఎక్కువ అడుగుతుంది ఇంకా ఫేస్ అన్లాక్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఫేస్ అన్లాక్ అయితే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే లేదు. ప్రజెంట్ అయితే సెట్టింగ్స్లో చూసా కానీ అక్కడ నాకు కనపడలేదు. సో ఇది ఓటీ అప్డేట్ ద్వారా రావచ్చు. వాళ్ళు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూసినా కానీ ఇప్పుడు వాళ్ళు ఓటీ అప్డేట్ ద్వారా వస్తుంది అన్నట్టు ఫేస్ అన్లాక్ అక్కడ చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే దీనిలో మీకు ఫేస్ అన్లాక్ అయితే మీరు బాక్స్ ఓపెన్ చేయగానే అయితే లేదు. చూద్దాం ఈ 4-5 రోజుల్లో వీళ్ళు ఏమైనా ఫేస్ అన్లాక్ అప్డేట్ ఇచ్చినా కానీ నేను ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను ఫేస్ అన్లాక్ గురించి కూడా. ప్రజెంట్ అయితే దీనిలో మీకు ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ ఉందని అడుగుతున్నారు. దీనిలో మీకు ఫిజికల్ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది. మల్టీ కలర్ ఉంది. మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు లో ఛార్జ్ ఉన్నప్పుడు మనకి రెడ్ కలర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో కలర్లో కూడా వస్తుంది, ఎల్లో కలర్ సంథింగ్. సో ఖచ్చితంగా మీకు ఫిజికల్ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఎక్కువగా మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే. అండ్ చాలామంది రివ్యూ యూనిట్కి నార్మల్ యూనిట్కి డిఫరెన్స్ ఏంది, రీటైల్ యూనిట్కి రివ్యూ యూనిట్కి అంటున్నారు. రివ్యూ యూనిట్ అంటే ఇవి టెస్టింగ్ యూనిట్స్ అనమాట. ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కంపెనీ కొన్ని ఫోన్స్ అనేది మా రివ్యూవర్స్ అందరికి పంపిస్తూ ఉంటుంది. సో మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటుంది. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వీటిని టెస్టింగ్ యూనిట్స్ అంటారు వీటిని. చాలామంది ఇది కొత్త ఫోనా యూజ్డ్ ఫోన్ అడుగుతున్నారు. చెప్పలేము ఇది యూజ్డ్ ఫోనో కొత్త ఫోనో, ఎందుకంటే రివ్యూ యూనిట్స్ అనేవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒకళ్ళ దగ్గర కాన్స్టెంట్గా అయితే ఉండవు. సో ఇది యూజ్డ్ అయినా ఉండొచ్చు లేకపోతే కొత్తదైనా ఉండొచ్చు, మనం చెప్పలేము. సో ఇది డిఫరెన్స్ అయితే రివ్యూ యూనిట్స్కి నార్మల్ యూనిట్స్కి. రివ్యూ యూనిట్స్కి మనం టెస్ట్ చేస్తూ ఉంటాము. సో దాన్ని వాళ్ళు ఫీడ్బ్యాక్గా తీసుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రాబ్లం ఉందని చెప్పాము, కెమెరా, ఇట్లాంటివన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకొని టీం వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళ టీం తొందరగా దాన్ని రెక్టిఫై చేసుకుంటుంది. మీ దగ్గరికి వచ్చే వరకు, రీటైల్ యూనిట్స్కి వచ్చే వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. అదే మనకి డిఫరెన్స్ రివ్యూ యూనిట్స్కి, టెస్టింగ్ యూనిట్స్కి అండ్ రీటైల్ యూనిట్స్కి. ఇవి ఫ్రెండ్స్ ఎక్కువగా మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే. మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ నేను ఎక్కువ రిపీటెడ్గా మీరు అడిగిన క్వశ్చన్స్. మ్యాక్సిమం మీకు కొంచెం డౌట్స్ అయితే క్లియర్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. ఇది మీరు కంప్లీట్గా ఫుల్ రివ్యూగా తీసుకోకండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇనీషియల్గా నేను ఒక 36 అవర్స్ నేను యూజ్ చేసిన తర్వాత నేను చెప్పినవి థాట్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ నేను ఫుల్ రివ్యూలో మొత్తం డీటెయిల్ రివ్యూ నేను అప్పుడు ఇస్తాను. అక్కడ మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఎందుకంటే ఈ 4-5 డేస్లో చాలా చేంజెస్ అయితే జరగవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకా మనకి అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దానిలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండొచ్చు. సో అవన్నీ నేను ఫుల్ రివ్యూలో చెప్తాను. May 2 మేము ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను ఈ ఫోన్ సంబంధించి. అండ్ 29వ తారీఖు అప్డేట్ వస్తుందని చెప్తే నేను వెయిట్ చేస్తున్న అప్డేట్ కోసం. అప్డేట్ వస్తే నేను కెమెరాని కంపేర్ చేసి ఈ ఫోన్స్ తోటి, రెడ్మీ ఫోన్స్ తోటి చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా FAQ వీడియో మీ నచ్చింది అనుకుంటున్న వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. I'll zoom next video. Thanks for watching. Bye bye now.